సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని శివనగర్ గ్రామానికి చెందిన రైతు రవిశంకర్కు చెందినటువంటి సర్వే నంబర్ 172లోని 14 గుంటల పట్టా భూమిని సంబంధం లేని వ్యక్తి పేరుపై రెవెన్యూ అధికారులు మార్చారు. ఈ విషయం తెలుసుకున్న రవిశంకర్ అమెరికా నుండి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకొని గత 5 నెలలుగా రెవెన్యూ అధికారులను కలిసి తన భూమి హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే ఎవరు తన సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఆధారాలు చూపించినప్పటికీ అధికారులు స్పందించడం లేదని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు రవిశంకర్ ధర్నాకు దిగారు. తన భూమి తనకు తిరిగి తన పేరుపై నమోదు చేసే వరకు కూడా ఇక్కడ నుండి కదిలేది లేదంటూ కూడా స్పష్టం చేశారు. మరోవైపు జూన్ మొదటి వారంలో తన అమెరికా గ్రీన్ కార్డు గడువు ముగియనుందని, తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ న్యాయం కోసం ఇక్కడే ఉండాల్సి వస్తోందంటూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. రైతు చేసిన దీక్షకు స్థానికులు, రైతు సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. వాళ్ళని అడుగుతారు, పోయినా అడగాల. అప్పుడేం చేసినామంటే రైట్ ఒక్క నిమిషం. అప్పుడేం చేసి అంటుంది కదా, మీరు వచ్చి ఎన్ని నెలలు అవుతున్నది? మీరు వచ్చి లేలే నాకు అవన్నీ సూటిగా చెప్పండి. మీరు అడిగినాక నేను సూటిగా చెప్తాను, నేను అడిగినాక మీరు సూటిగా చెప్పండి. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 months అవుతున్నది. అప్పుడేం చేసిరంటు వినండి, అప్పుడేం చేసిరంటున్నావు. మరి 10 నెలల నుంచి మీరేం చేసారు? అవును, అమెరికాకి వెళ్ళి ఎప్పుడు వచ్చాడు? 5 నెలలు అవుతున్నది. 5 నెలలు అవుతుంది. నెల లోపల మళ్ళీ వెళ్ళిపోవాలి, లేకపోతే గ్రీన్ కార్డు. అవునండి, తప్పెవరు చేసారు? మీ డిపార్ట్మెంట్ తప్పు చేసినా మేము తప్పు చేసినా? మీరు ఏమంటారు? బ్లాక్ మెయిల్? ఏం బ్లాక్ మెయిల్ చేసి ఏమన్నా పట్టాలు రాసి ఇమ్మంటున్నా? వాయిలాల కాండో గడపోతాన కాండో ఏమన్నా రాసి ఇమ్మంటున్నా? లేదు, మీరు తప్పు మాట్లాడుతారు. ఎంఆర్ఓ గారు మీరు తప్పు మాట్లాడుతారు. బ్లాక్ మెయిల్ అనేది జాగ్రత్త మాట్లాడండి, అర్థమైందా? చేయాలి. మా ఆఫీస్ నుంచి పొరపాటు అయింది సార్ అని కలెక్టర్ చెప్పి కన్విన్స్ చేసి చేయించుకొని తీసుకురావాలి. నువ్వు ఎట్లా మరి అన్యాయం జరిగిందని రాసినావు కదా, అన్యాయం జరిగినప్పుడు ఎందుకు పరిష్కారం అయితే లేదు? మరి రాస్తే పోయి చెప్పండి. ఇప్పుడు ఆర్డీఓ కలెక్టర్ చెప్పండి, పరిస్థితి ఇది ఉన్నది. ఆయన యుఎస్ నాకు సమస్య ఏదైతే తప్పు జరిగిందో ఆడనే కూర్చుంటా నేను. నువ్వు ఆర్డీఓ దగ్గరనో కలెక్టర్ దగ్గరనో పోయి కూర్చోను, ఈడనే కూర్చుంటా. ఆయన ఏజ్ 82, రిటైర్డ్ ఎంఈఓ. ఆయనకి ఏదన్నా ఆయనకు సర్వ ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ పరంగా. ఎవరు పెడుతున్నారు ఇబ్బంది? ఎవరు పెడుతున్నారు? మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పెడుతున్నది. మాలాంటి వాళ్ళకు అన్ని తెలిసిన వాళ్ళకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యులు ఏం చేస్తున్నట్టు? మీరు ఏం చేస్తున్నట్టు? నా ఫైల్ విషయంలో
నువ్వు రిపోర్ట్ ఎంఆర్ఓ గారు నువ్వు రిపోర్టు ఎంత బ్రహ్మాండంగా రాసింది నాకు సంబంధం లేదు. నా పని అయిందా లేదా గది నాకు సంబంధం. అది మీరు చేసిన తప్పు. మా సైడ్ నుంచి ఏదన్నా తప్పున్నదా చెప్పండి. మా బావగారైన రవిశంకర్ గారు రిటైర్డ్ ఎంఈఓ గారు వాళ్ళు. ఆయన ఏజ్ ఇప్పుడు 82 ఇయర్స్. వీళ్ళు శివానగర్ గ్రామంలో సర్వే నంబర్ 172 మొదలు ఈ 14 గుంటలు 2007లో పర్చేజ్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత మ్యూటేషన్ కూడా రావడం జరిగింది. పాత పాస్బుక్ టైటిల్ డీడ్ కూడా రావడం జరిగింది. తర్వాత వీళ్ళు 2010-11లో వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా యూఎస్లో ఉండడం వల్ల మా అక్క మా బావ అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చూస్తే వీళ్ళ పాస్బుక్ గురించి చదివితే ఎప్పుడు కూడా పాస్బుక్ ఇవ్వలేదు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరైతే భూమి అమ్మిరో వాళ్ళ పేరు మీదనే పాస్బుక్ రావడం జరిగింది. ఇంకొక నంబర్ అయితే ఈ 172 మొదలు అనేది భూమి ఎటువంటి సంబంధం లేని వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీద రికార్డు ఆన్లైన్లో రావడం జరిగింది. మేము గత సంవత్సరము ప్రజాపాలనలో కూడా 11/6/2025లో ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మరి భూ సమస్యలు ఏమున్నా తెలపండి అని ప్రజాపాలన పెడితే ఆ రోజు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈనాటికి కూడా సమస్య పరిష్కారం కాలేదు. మరి రెవెన్యూ వాళ్ళు చేసిన పొరపాటుకు వారు అమెరికా నుంచి దీనికోసమే రావడం జరిగింది. అతను గ్రీన్ కార్డ్ హోల్డరు. ఇప్పటికీ అమెరికా నుంచి వచ్చి 5 months అయింది. నెల లోపల మళ్ళా యూఎస్ కనుక పోకపోతే గ్రీన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది. మరి ఆయన ఏజ్ మా అక్క ఏజ్ కానీ వాళ్ళకు హెల్త్ పరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి వచ్చిన తర్వాత దీనికోసమే వచ్చిన తర్వాత బాత్రూంలో పడ్డాడు. కనీసం 20 లక్షలు ఖర్చు కావడం జరిగింది. మరి రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ పంపినమంటారు. అక్కడ అడిషనల్ కలెక్టర్ ఏమో నా దగ్గర 150 ఫైళ్ళు ఉన్నాయి, అన్నీ ఒక్కసారి చూస్తాను, మీ ఒక్కరిది చూస్తాను అంటున్నారు. మరి ఈ విధంగా మరి రెవెన్యూ వాళ్ళ పరిస్థితులు మరి నేను తప్పు ఎంఆర్ఓదా, అడిషనల్ కలెక్టర్దా, ఆర్డీఓదా, కలెక్టర్దా తెలియదు నాకు. సమస్య ఏదైతే ఉందో చాలా క్రిటికల్గా ఉన్నది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మరి ఎన్నోసార్లు మొరబెట్టుకోవడం జరిగింది ఇక్కడ కానీ ఆర్డీఓ కానీ. మరి సమస్య పరిష్కారం కాకుండా ఉండడం వల్ల ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా సమస్య ఇవాళ పరిష్కారం అయిందాక మా బావగారు ఇక్కడనే ఉంటాడు. ఏదన్నా జరగరాని జరిగితే మరి రెవెన్యూ సిబ్బంది దానికి బాధ్యత వహిస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్ద మనసుతో మీరు కూడా ఆలోచించండి. 5 నెలలు అయిపోయింది. రేపు ఫస్ట్ వీక్లో ఆయన యూఎస్ పోవాలి. ఆయన చెప్పేది తినండి. 5 నెలలు అయిపోయింది. రేపు ఫస్ట్ వీక్లో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది. ఇవాళ అమెరికా పరిస్థితి ఏముందో మీకు తెలుసు. ఎవరిని చెప్పుకోవాలి? అక్కడ పోతే కలెక్టర్ ఆఫీస్లో అవునండి. మీరు పోయి చెప్పండి, కలెక్టర్ చెప్పండి పరిస్థితి ఇది, మన వాళ్ళు చేసిన పొరపాటు చేయండి అని అప్రోచ్ చేయించండి. మేము వెళ్ళిపోతాం. మీరు చేసిన దాకా నేను ఇంటికి వెళ్ళి పోను. ఏమైతే గది అవుతుంది దానికి బాధ్యత మీరే అవుతుంది. 100% నేను పోను. మీకు నెల నుంచి చెప్తున్నాను నేను గట్టిగా. మరి పరిస్థితి చేయి దాటిపోతుంది. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, ఇప్పుడు 5 నెలలు అయిందని నిన్న కూడా చెప్పిపోయింది. మీకు పట్టింపే లేదు. మేము పంపిన వారిని చేతులు దొరుకుతుంది. మాకు టైం ఇస్తలేరు. మాకు టైం ఇస్తలేరు. నేను ఆయన ఎవరు మన బాను సూపరింటెండెంట్ నిన్న పోతే ఏమంటాడు, మీది ఒక్కటే లేదు 150 ఫైళ్ళు భూభారతీలు ఉన్నాయి. మీ డిపార్ట్మెంట్ తప్పు. నా తప్ప మరి చెప్పండి. అంటే నిన్ను ఏమంటున్నా, ఎంఆర్ఓ తప్పు చేసిందని నేను అంటలేను. గతంలో జరిగింది, దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత మీరు ఉంటే చేయించండి. చెప్పండి ఆయన రిటైర్డ్ ఎంఈఓ, 82 సంవత్సరాలు, 20 రోజులలో మళ్ళీ అమెరికా పోవాలి. ఆయన చెప్పుడు కాదు, ఇవాళ అప్రూవల్ కావాలి. అప్రూవల్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి పోతాం. అది ఏమన్నా కానీ మీరు అరెస్ట్ చేస్తారా, ఇంకేదన్నా చేస్తారా, ఏం చేస్తారో చేసుకోండి. మీ ఆఫీస్కి పోయే వాళ్ళకి ఇబ్బంది పెడతలేము. ఇక బయటనే కూర్చున్నాం.